హలో ఆల్, దిస్ ఇస్ డైటీషియన్ భాగ్యరేఖ. సో ఈరోజు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో చాలామంది ఆడవాళ్ళలో ఏంటి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా మనకి చూస్తున్నాం. దీనివల్ల పీసీఓడి, పీసీఓఎస్ లాంటి కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం మెనోపాజ్ టైంలో కూడా చూడొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ సీడ్ సైక్లింగ్ అనేది ఒక సొల్యూషన్ అనమాట. మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ ఫేజ్ ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫాలిక్యులర్ ఫేజ్ ఎప్పుడు అంటే మన పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 14 డేస్ వరకు కూడా 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, ఇంకొక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు రోస్ట్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఈ ఫాలిక్యులర్ ఫేజ్లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి లుటియల్ ఫేజ్. ఈ లుటియల్ ఫేజ్ డే 15 ఆఫ్ యువర్ పీరియడ్ నుంచి టిల్ నెక్స్ట్ పీరియడ్ అంటే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చేంత వరకు కూడా 1 టేబుల్ స్పూన్ నువ్వులు అంటే సెసమీ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు, ఇవి కూడా రోస్టెడ్ ఫామ్లోనే తీసుకోవాలి. ఇలా ఒక 3 to 6 months వరకు తీసుకోవాలి డైలీ. సో ఈ సీడ్ సైక్లింగ్ చేసేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయా అంటే నో. మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. డైట్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తూ అప్పుడు సీడ్ సైక్లింగ్ కూడా చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.